జై బాలా త్రిపుర సుందరి అందరికీ రాబోతున్నటువంటి శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. చక్కగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అందరూ సత్ఫలితాలు పొందండి. అయితే చాలామంది అడుగుతున్నారు, స్వామి ఈసారి వరలక్ష్మి వ్రతం 3వ వారం వచ్చింది ఎందుకని అని అడుగుతున్నారు. గమనించండి అమ్మా, వరలక్ష్మి వ్రతం 3వ వారం రావటం కాదు, పౌర్ణమి ముందున్నటువంటి శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా చేసుకోవడం మనకి శాస్త్రప్రమాణం. కాబట్టి ఈసారి ఆగస్టు 8 మనకి పౌర్ణమి ముందున్నటువంటి శుక్రవారం కాబట్టి వరలక్ష్మి వ్రతం మనకి 3వ వారం వచ్చింది. అయితే చాలామంది, స్వామి వరలక్ష్మి వ్రతం రోజు మనం అష్టలక్ష్ములుగా కొలవాలా, మహాలక్ష్మిగా కొనాలా, లేకపోతే కమలాత్మిక కొలవాలా, కమలాత్మిదేవిగా కొలవాలని చాలామంది అడుగుతున్నారు. కమలాత్మికాదేవి కూడా స్థిరలక్ష్మి అమ్మ. అయితే గమనించండి, మీరు ముందు రోజు గురువారం రోజు సాయంత్రం పూటే చక్కగా వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకొని ఇల్లంతా కొంచెం పచ్చకర్పూరం వేసుకొని నీళ్ళల్లో కలిపి పచ్చకర్పూరాన్ని చక్కగా మీరు ఇల్లంతా శుభ్రం చేసుకోవడం వల్ల లక్ష్మి ఆవాహన అవుతుంది. ఉదయాన్నే మామిడాకులు తోరణాలు కట్టుకొని చక్కగా ఆ వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చక్కగా మీకు వస్తే శ్రీ సూక్తం చదవండి, లేదా యూట్యూబ్లో మీరు ప్లే చేసుకొని శ్రీ సూక్తం ఆ రోజు ఇంట్లో పెట్టడం చాలా విశేషంగా లక్ష్మీ ఆవాహన జరుగుతుంది. సంపదని సౌఖ్యాన్ని మనకి ఇచ్చేటువంటి తల్లి లక్ష్మీదేవి. అలా శ్రావణ మాసంలో చక్కగా మనం ఈరోజు చేసుకోవటం వల్ల చక్కటి సత్ఫలితాలు ఉంటాయి. అయితే చాలామంది లక్ష్మీదేవి యొక్క రూపాన్ని కొలవటం ఆ రోజు విశేషంగా చూస్తుంటాం. కలశానికి చక్కగా వాళ్ళు రూపాన్ని పెట్టడం, లేదా ఈ మధ్య రెడీమేడ్ దొరుకుతున్న రూపాలను పెట్టి చేస్తున్నారు. యథాశక్తి మీకు నచ్చినట్టుగా చేసుకోండి. అయితే మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆ రోజు మీరు ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ఆవేశాలు కానీ లేకుండా చక్కగా ఉదయాన్నే మీరు ఉపవాసం ఉండేవాళ్ళు చక్కగా ఉపవాసం ఉండి పాలు పండ్లు తీసుకుంటూ హాయిగా ఉండి సాయంత్రం పూట చక్కగా ఆ రోజు శ్రవణ నక్షత్రం ఉంది, విశేషమైన సత్ఫలితాలు మీకు చాలా. వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రము, పైగా లక్ష్మీదేవి వ్రతము, చూడండి ఎంత గొప్ప విశేషము. అందుకని మీరు ఏం చేస్తారంటే చక్కగా సంకల్పం చేసుకొని సాయంత్రం మీరు పెట్టుకున్నటువంటి అమ్మవారి రూపుకి చక్కగా మీరు సంకల్పం తర్వాత గణపతి పూజ, దాని తర్వాత కలశలో అమ్మవారిని ఆవాహన చేయడం, తర్వాత వరలక్ష్మి వ్రత కథను చదివి ముత్తైదులుగా 5గురికి కానీ 9 మందికి కానీ మీ శక్తి కొలది ఒకరికైనా సరే మీరు అనుకున్నటువంటి తాంబూలాలను ఇచ్చి చక్కగా మీరు విశేష ఫలితాలను పొందవచ్చు. అయితే శ్రీ సూక్తం మాత్రం తప్పనిసరిగా 3 సార్లు ఆ రోజు జరిగేటట్టు చూడండి. నైవేద్యాలు మీరు వాయనాల ప్రకారం అలా ఇచ్చుకోవాలో పూర్వం ఎలా ఇచ్చారో అలా ఇచ్చుకోండి. అయితే అమ్మవారికి దానిమ్మలతోటి చక్కగా మీరు ఆ రోజు విశేషంగా అమ్మవారికి దానిమ్మలు ఎరుపు కలర్ ప్రసాదాన్ని నైవేద్యం పెట్టడం వల్ల మీకు లక్ష్మీ ప్రాప్తి జరుగుతుంది. అలానే కమలాత్మిక మంత్రం అంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః అనే ఈ మహామంత్రాన్ని ఎవరైతే వ్రతం అయిపోయిన తర్వాత ఒక 108 సార్లు కానీ లేకపోతే అంతకుమించి ఎక్కువ చేయటం వల్ల ఆ రోజు మనకి చక్కగా లక్ష్మీ కటాక్షం పొందుతారు. అలానే ఆ రోజు ఖచ్చితంగా మీరు ఇంట్లో చేసుకున్నటువంటివి మీరు ముత్తైదులకు ఇచ్చిన తర్వాత మీరు తిని ఖచ్చితంగా ఆ రోజు ఒక్కళ్ళకి కానీ ఇద్దరు కానీ అన్నదానం చేయండి, చక్కటి సత్ఫలితాలు ఉంటాయి. ఇంకా కొంచెం శక్తి ఉన్న వాళ్ళు బ్రాహ్మణుల్ని పిలిచి ఎవరికైనా సరే గుడికి వెళ్ళైనా సరే వస్త్రదానం చేయండి. ఈ ఒక్క పరిహారాన్ని మీరు చేసినట్లయితే మీరు ఈ సంవత్సరం నుంచి చూడండి, ఇన్నాళ్లలో మీరు సాధించేటువంటి ఫలితాలు సాధిస్తూ లక్ష్మీ కటాక్షం పూర్తిగా పొందగలుగుతారు. ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి. అలానే కమలాత్మికని కంపల్సరీ పూజించండి. మనం 3 పూట్ల శ్రీ సూక్తం కంపల్సరీ ఈరోజు మీరు అనుష్ఠానం చేయటం లేదా యూట్యూబ్లో చూడటం చెప్పదగిన సూచన. జై బాలా త్రిపుర సుందరి అందరికీ ఫార్వర్డ్ చేయండి అమ్మా. అందరికీ మన హిందూ ధర్మాన్ని కాపాడండి. సబ్స్క్రైబ్ చేయడం, ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు తల్లి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్.